హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు మనం ఈ వీడియోలో iOS 26 సంబంధించినటువంటి పబ్లిక్ బీటా 2 రిలీజ్ అయింది. దాన్ని నా ఫోన్లో ఇన్స్టాల్ చేశాను. దానికి సంబంధించినటువంటి న్యూ ఫీచర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మెయిన్గా iOS 26 బీటాలో మనకు ఒక మంచి ఫీచర్ని అయితే ఎనేబుల్ చేశారు. ఆ ఫీచర్ గురించి మీకు లాస్ట్లో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే దీంట్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి కెమెరాకి సంబంధించినటువంటిది. కెమెరాలో క్లాసిక్ మోడ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు iOS 26 బీటా 1 లో ఇంతకుముందు మనం మోడ్స్ కి మధ్యలో స్విచ్ అవుతున్నప్పుడు స్వైప్ డైరెక్షన్ అనేది డిఫరెంట్ గా ఉండేది. అక్కడ కెమెరా సెట్టింగ్స్ లో ఈ మోడ్ ని ఎనేబుల్ చేసుకోండి. ఇక సెకండ్ వచ్చేసి మెయిల్ యాప్స్ లో ఇంప్లిమెంట్ చేశారు. దీంట్లో సెలెక్ట్ బటన్ తీసుకొచ్చారు. దీని ద్వారా మీకు నచ్చిన మెయిల్స్ అన్నిటిని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక థర్డ్ వచ్చేసి మనకి ఫోటోస్ యాప్ లో వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఎయిర్ డ్రాప్ సంబంధించిన ఐకాన్ ని రీడిజైన్ చేశారు. ఇప్పుడు అది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే లాక్ స్క్రీన్ యొక్క యానిమేషన్స్. ఇది చాలా బాగుంది. అక్కడ మీరు స్వైప్ చేస్తున్నప్పుడు ఈ యానిమేషన్ అనేది చాలా బాగుంది. ఇక తర్వాత కంట్రోల్ సెంటర్ లో కూడా ఈ యానిమేషన్ ని యాడ్ చేశారు. ఇట్లా కిందికి స్వైప్ చేస్తున్నప్పుడు ఆ బబుల్ యానిమేషన్ అనేది చాలా బాగుంది. అండ్ ఇదే కంట్రోల్ సెంటర్ లో మనం ఏదైనా వైఫై కి స్విచ్ అవుతున్నప్పుడు లేదా సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా వైఫై కి అక్కడ లాక్ ఉంటే ఆ లాక్ ఇండికేషన్ అనేది ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. ఇంతకు ముందు అప్డేట్ లో ఇది లేదు. ఇప్పుడు ఈ బీటా 2 అప్డేట్ లో నేను 4 డేస్ నుంచి ఫోన్ వాడుతున్నా, అంత లాగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. నేను మెయిన్ లాగ్ ఎక్కడ నోటీస్ చేశానంటే కంట్రోల్ సెంటర్ లో మనము డాటా ఆన్ ఆఫ్ చేస్తున్నప్పుడు కొంచెం అక్కడ లాగీ ఫీల్ అనిపించింది. ఇంకెక్కడ లాగ్ నోటీస్ చేశానంటే నేను BGMI ఆడుతున్నప్పుడు కొంచెం లాగీ ఫీల్ అనిపించేది. కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం. దాంతో పాటుగా మనకి బీటా వెర్షన్లో గేమింగ్ మోడ్ ఆన్ అయిన తర్వాత మనకి గైడెడ్ యాక్సెస్ ఆన్ చేసుకుంటాం కదా గేమ్ ఆడుతున్నప్పుడు. గైడెడ్ యాక్సెస్ ఆన్ చేస్తున్నప్పుడు మనకి ఇంతకుముందు డబుల్ క్లిక్ చేస్తున్నప్పుడు గైడెడ్ యాక్సెస్ అనేది ఫేస్ ఐడి తోటి అన్లాక్ అవుతుండే. కానీ ఇప్పుడు దాన్ని ట్రిపుల్ క్లిక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనం ట్రిపుల్ క్లిక్ చేసిన తర్వాత కూడా ఆ గైడెడ్ యాక్సెస్ మనం క్యాన్సిల్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం లాగే అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ ఐలాండ్ లో లో బ్యాటరీ అలర్ట్ ని యాడ్ చేశారు. ఇది చూడడానికి ఇలా ఉంది. బ్యాటరీ అనేది 20% కి రాగానే ఫుల్ విత్ వార్నింగ్ అనేది అక్కడ మనకు చూపిస్తుంది. ఇంకో డిఫరెన్స్ ఎక్కడ నోటీస్ చేశారంటే మనకి యాప్ స్టోర్ లో యాప్స్ ఇక్కడ మోడ్స్ కి మధ్య స్విచ్ అవుతున్నప్పుడు ఆ బ్లూ కలర్ మోడ్ అనేది ఎలా స్విచ్ అవుతుందో చూడండి. ఇంతకు ముందు ఇలా లేకుండే. మరీ ముఖ్యంగా ఈ UI లో బౌన్సీ యానిమేషన్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ డ్రాప్ యొక్క ఐకాన్ అయితే చేంజ్ చేశారు. ఇక్కడ ఫోటోస్ యాప్ లో మనం చూస్తే ఇక్కడ ఎయిర్ డ్రాప్ యొక్క ఐకాన్ అనేది చేంజ్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. మీకు లాస్ట్ వీడియోలో ఒకటి చెప్తానని చెప్పాను కదా, అది ఏంటంటే మనం ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారని మనకు ఖచ్చితంగా ఇంతకు ముందు ఐఫోన్ లో చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు మనకి అవతల వాళ్ళు ఫోన్ లేపినప్పుడు ఒక హ్యాప్టిక్ ఇండికేషన్ అయితే మనకు అక్కడ వస్తుంది. ఇది మనకి మంచి ఫీచర్. అండ్ కాల్ కట్ చేసినప్పుడు కూడా మనకి హ్యాప్టిక్ ఇండికేషన్ అనేది వస్తుంది. ఇది పర్సనల్ గా నా ఫేవరెట్ ఫీచర్. ఇంతకుముందు నేను రియల్మీ ఫోన్ వాడేవాడిని, దాంట్లో ఈ ఫీచర్ ఉండేది. తర్వాత ఐఫోన్ స్విచ్ అవుతున్నప్పుడు ఈ ఫీచర్ మిస్ అయింది అనిపించింది. ఇప్పుడు మాత్రం అది ఫుల్ఫిల్ అయింది. అండ్ లాస్ట్ లో మనకి బగ్స్ కి సంబంధించిన ఫిక్సెస్ గురించి మాట్లాడుకుంటే మనకి అక్కడ లాక్ స్క్రీన్ లో ఏదైనా కస్టమైజ్ చేస్తున్నప్పుడు కస్టమైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తుంటే అక్కడ ఒక్కసారి క్లిక్ చేస్తే రాకపోయేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అది క్లియర్ అయింది. ఇక బ్యాటరీ విషయం గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు అప్డేట్ చేయక ముందర బ్యాటరీ హెల్త్ అనేది 90% ఉండేది. ఇప్పుడు కూడా 90% ఉంది. అండ్ హీటింగ్ విషయానికి వచ్చినా కూడా గేమ్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ అయితే హీట్ అవుతుంది. అండ్ చార్జ్ చేస్తున్నప్పుడు కూడా అంత హీటింగ్ ఇష్యూ అయితే నేనేం నోటీస్ చేయలేదు. చార్జ్ చేస్తున్నప్పుడు హీటింగ్ అనేది కామన్ అనుకోండి, అంతగా ఏం హీట్ అవ్వట్లేదు. నెక్స్ట్ బీటా 3 అప్డేట్ అనేది మేబీ నెక్స్ట్ వీక్ లో రావచ్చు. ఆ అప్డేట్స్ కూడా సంబంధించిన వీడియో మన ఛానల్లో వస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తూ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.